హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా హుజూరాబాద్ టౌన్ శక్తి కేంద్రము బూత్ అధ్యక్షులు పన్నా ప్రముఖుల మీటింగ్ సమావేశం జరుగుతూ ఉంది. ఇందులో సభాధ్యక్షత వహిస్తున్న స్థానిక టౌన్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్న ఈటెల రాజేందర్ గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ ఎంపీ అన్న జితేందర్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరులు హరీష్ రెడ్డి గారు, అడ్వకేట్ భీమిరెడ్డి గారు, ఇంకా వేదిక పెద్దలందరికీ, మరి ఈ సమావేశంలో పాల్గొన్న అందరికీ శిరస్సు వంచి శుభాబంధనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎన్నిక ఎందుకు వచ్చిందో మనం రోజు చూస్తూ ఉన్నాం. ఏప్రిల్ 30th నాడు కేసీఆర్ కుట్రపూరితంగా నాగార్జున సాగర్ రిజల్ట్ ఇక నాకు ఫేవర్ వస్తుంది, మున్సిపాలిటీలు నాకు ఫేవర్ వస్తున్నాయి, ఇప్పుడు నేను ఏది చెప్పినా కానీ 2.5 సంవత్సరాల దాకా ఎలక్షన్ లేవు, ఇప్పుడు ఏది చెప్తే అది నడుస్తుందని చెప్పి సర్వేలు తెప్పించుకొని మరి ఈటెల రాజేందర్ గారిని ఏ రకంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి ఎట్లా బట్టగాలు చేసిండ్రో మొత్తం మనకు తెలుసు. ఇవాళ మనము ఆ చేసిన విధానాన్ని ప్రజలు ఎవరు క్షమిస్తలేరు, చాలా తిక్క మీద ఉన్నారు. ఆ తిక్కని ఇంకా బలంగా తీసుకుపోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇదేనా పద్ధతి? ఎంతోమంది మంత్రుల మీద అబండాలు వస్తే వాళ్ళని మాత్రం ఎంక్వైరీ చేయవు. ఈటెల రాజేందర్ మాత్రం ఎవడో ఒకడు ఫామ్ హౌస్లో పోయి అప్లికేషన్ ఇస్తాడట, దాని మీద ఎంక్వైరీ చేసి తీసేస్తాడట. ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు. అదే కాకుండా ఇవాళ సాక్ చేసిన తర్వాత, సస్పెండ్ చేసిన తర్వాత రాజీనామా నువ్వా నేనా తేల్చుకుందాం ప్రజల్లో అని చెప్పి అన్న రాజీనామా ఇచ్చి బయలుదేరి వచ్చిండు. మనము రణరంగంలో దిగినాం, ప్రచారం స్టార్ట్ అయింది, శక్తి కేంద్రాలు నిర్మాణం అయిపోయినాయి, పన్నా ప్రముఖుల నిర్మాణం అయిపోయింది, నడుస్తూ ఉంది. కేసీఆర్కు సర్వేలు చేసుకుంటూ బాగా షోకు, సర్వేలు చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఏమనుకున్నాడంటే ఈటెల రాజేందర్ ఇట్లా బొండివిసికి పడేస్తా, నాది ఎంత పెద్ద కథ అనుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఈటెల రాజేందర్ గారు ఎంత బలంగా ఉన్నాడు, ఎంత శక్తివంతుడు ఉన్నాడు, ప్రజల గుండెలో ఉన్నాడు అనేది సర్వేలు చేస్తుంటే బయటపడతా ఉన్నది. మొదట ఏమనుకున్నాడు, ఈ గొల్లలో గొర్రెలు ఇస్తే నాకు వన్ సైడ్గా 25,000 ఓట్లు ఉన్నాయి, మొత్తం పడతాయని చెప్పి గొర్రెలు ఇచ్చుడు స్టార్ట్ చేసిండు. తెలంగాణలో ఎక్కడ గొర్రెలు ఇయ్యలే, 3.5 సంవత్సరాల నుంచి డీడీలు కట్టినా కానీ గొర్రెలు ఇయ్యలే, ఇక్కడ మాత్రం గొర్రెలు ఇచ్చుడు స్టార్ట్ చేసిండు. సర్వే చేసుకున్నాడు, ఏం లేవలే, గంతే ఉన్నది. 70% మనది ఉంటే 18%, 20% ఉన్నాడు కేసీఆర్. ఎట్లా చేయాలని అర్థం కాలే. కౌశిక్ రెడ్డి అబ్బాయి ఉన్నాడు, తీసుకొచ్చి ఈయనకి ఇద్దామా అని చెప్పి ఆ ప్రయత్నం చేసిండు. అది బూమరాంగ్ అయిపోయింది, మొత్తం సోషల్ మీడియాలో పోయి ఆగమాగం అయిపోయి అదాగం అయిపోయింది. తర్వాత 45,000 ఓట్లు దళితులై, ఈ దళితులకు ఏమైనా చేస్తే ఓట్లు పడతాయని చెప్పి దళిత బంధు స్టార్ట్ చేసిండు. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కాన్స్టిట్యున్సీకి 100 మందికి ఇస్తా అని చెప్పి మొత్తం తెలంగాణ ఇస్తా అని చెప్పిండు. ఏమి ఉపయోగపడలే. లేదు, ఇది పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని హుజూరాబాద్నే మొత్తం మందికి ఇస్తా అని చెప్పిండు. చెప్పి 16వ తారీఖున డేట్ పెట్టి స్టార్ట్ చేస్తా అని చెప్పిండు పైలట్ ప్రోగ్రామ్. ఆ లోపలనే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని ఢిల్లీ నుంచి సమాచారం తీసుకొని భయపడి వాసాల మర్రికి పోయి అక్కడ ప్రోగ్రామ్ చేసి 16వ తారీఖు లోపల మళ్ళీ చేస్తే ప్రీఫోన్ చేస్తే బదనాం అవుతా అని చెప్పి వాసాల మర్రికి పోయి 76 మందికి 7,60,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నా, ఇక రేపటి నుంచి టార్గెట్ మీరు ఏది తీసుకుంటే తీసుకోవచ్చు అని చెప్పి ఇది స్టార్ట్ చేసిన ప్రోగ్రాం. ఇక లాంఛనమే హుజూరాబాద్లా అని చెప్పిండు. అది చూసినాం. తర్వాత ఎలక్షన్ రాలే, 16వ తారీఖు వచ్చింది, మీటింగ్ పెట్టిండు. మీటింగ్లో కేసీఆర్ ముచ్చట పెడితే, ఇంతకుముందు కేసీఆర్ ముచ్చట అంటే చెవులు అప్పగించి చూద్దురు. ఇప్పుడు కేసీఆర్ ముచ్చట చెప్తుంటే ఎవడు ఇంటలేడు కాక ఉల్టా వేరే ముచ్చట చెప్పి మస్తు చెప్పినవు పో అని చెప్పి అమ్మలక్కల ముచ్చట ఉల్టా చెప్పుకుంటున్నారు. ఆ స్థాయికి దిగజారిపోయాడు కేసీఆర్. మీరు ఒక్కటి మీకు చెప్తున్నా ఇవాళ దయచేసి,
మీరు ప్రజలలో ఉంటారు కాబట్టి ఈటెల రాజేందర్ అన్న చెయ్యంగానే ఈ దళిత బంధు వచ్చిందా లేదా మనం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భం మనం చేస్తూ ఉన్నాను. ఇవాళ పెన్షన్లు ఇలా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్క మండలానికి ఒక మంత్రి, 2-3 ఎమ్మెల్యేలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గంలో ఏదైతే పెన్షన్లు 3.5 సంవత్సరాల నుంచి ఇవ్వని పెన్షన్లు వాళ్ళ నియోజకవర్గంలో ఇవ్వకున్నా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు, ఇక్కడ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. మనం నిలదీయాలి, పబ్లిక్ని అడగాలి, అమ్మా ఈ పెన్షన్లు ఎందుకు వస్తున్నాయి, వీళ్ళ నియోజకవర్గంలో ఇస్తురా. ఇక్కడ రాజేంద్రనగర్కి వచ్చి చెప్తున్నారు, రాజేంద్రనగర్ రాజీనామా చేస్తేనే ఈ పెన్షన్లు వస్తున్నాయి, ఈ రాజీనామా చేస్తేనే రేషన్ కార్డులు వస్తున్నాయి, ఈ రాజీనామా చేస్తేనే గొర్రెలు వస్తున్నాయి, ఈ రాజీనామా చేస్తేనే దళిత బంధు వస్తుంది. అదేవిధంగా అదే కాకుండా ప్రతి ఊర్లో ₹1 కోటి 80 లక్షలు 70 లక్షలు ₹1 కోటి దాకా సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, మహిళా సంఘాల బిల్డింగ్లు కానీ, కుల సంఘాల భవనాలు కానీ, ఏది అడిగితే అది అడిగిందే తడవుగా. ఇక మనుషులను అయితే అంగట్లో కొన్నట్టే కొంటారు. ఇక సర్పంచ్కి ఒక రేటు, ఎంపీటీస్కి ఒక రేటు, జెడ్పీటీస్కి ఒక రేటు, ఎంపీపీకి ఒక రేటు, సింగిల్ విండో చైర్మన్కి ఒక రేటు, ఇక లెక్కలేదు. ఇక ఎంత కొన్నా సర్వే చేసుకుంటే కేసీఆర్కి లేస్తలేదు. గదే 20-25% కాడ కేసీఆర్, 65-70% కాడ ఈటెల రాజేందర్. ఏం చేయాలని అర్థం కాక ఆగమాగం అయిపోయి ఇక ఢిల్లీకి పోయి ఏమో అందరు బయట చెప్పుకుంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఓడిపోతానే భయంతో ఎన్నికలు ఆపాలని చెప్పి సిఎస్తో లెటర్ రాపించి ఇక్కడ వరదలు ఉన్నాయి, కరోనా ఉన్నది, పండుగలు ఉన్నాయని చెప్పి ఎన్నికలు పోస్ట్పోన్ చేయాలని చెప్పిండు. బిడ్డ ఎప్పుడైతే నువ్వు ఎన్నికలు పోస్ట్పోన్ చేయాలని రాసినావో ఆ రోజే నువ్వు ఓడిపోయినావని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాను. ఆ రోజే ఈటెల రాజేందర్ గెలిచిండు. నువ్వు భయపట్టి ఎన్నికలు పెడతలేవు. ఎన్నికల టైం తీసుకుంటే ఇంకా నేను ఎంతమందిని కొనుక్కోవచ్చు, యువకులకు పైసలు ఇచ్చి యువకులకు కొనుక్కోవచ్చు, ఇంకా వాళ్ళు మిగిలిన కార్యకర్తలను కొనుక్కోవచ్చు, నైట్ పోయి ఇళ్ళకి పోయి దోసుకొని పైసలు ఇచ్చుకొని పట్టుకొని పోవచ్చు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నావు. నువ్వు ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా, ఎన్ని స్కీములు తెచ్చినా ప్రజలు ఈటెల రాజేందర్ గారి గుండెల్లో పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో చూస్తున్నాం ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుంటాం, ఈటెల రాజేందర్కి వేసుకుంటామని చెప్తా ఉన్నారు. మన కుమ్మరుల సమ్మేళనం పెట్టిరు, సభ పెట్టిరు ఎంత బ్రహ్మాండంగా. అదేవిధంగా విశ్వకర్మల మీటింగు ఎంత బ్రహ్మాండంగా చూసినాం. గౌడ సోదరులది, అసలు గౌడ సోదరులు అయితే మొత్తం రోడే జామ్ అయిపోయింది. సుమారు 8-10 వేల మంది ఉన్నాయే, 22,000 ఓట్లు, 8,000 మంది కుటుంబ సమేతంగా వచ్చి వాళ్ళు సమావేశం హాజరయ్యారు. ఇప్పుడే పద్మశాలను కలిసాం అన్న, కాండవాళ్ళు కప్పి ఒక ఊళ్ళో కప్పితే పెద్ద మనిషి చెప్తున్నాడు, అయ్యా నువ్వు బాధపడకు, మేమందరం నీకు వేస్తున్నాము, మీరు ఎట్టి బస్సులో బాధపడాల్సిన అవసరం లేదు, ఊరుకూరు ఒక్కోటి పోకుండా మా పద్మశాలి కులస్తులు మొత్తం వన్ సైడ్గా నీకు ఒక్క ఓటు పోకుండా వేస్తామని చెప్పి వాళ్ళు చెప్పిన సందర్భం చూస్తే నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎన్నికలు వస్తాయని ఇంకా ఆశపడతా ఉన్నాం, చూద్దాం. రాకుంటే ఏం చేయాలని ప్రణాళిక తయారు చేస్తారు, పెద్దలు ఉంటారు ఇక్కడ. ఒకవేళ ఎప్పుడు వచ్చినా మనం మాత్రం సైనికులక పనిచేసి ఈటెల రాజేందర్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈటెల రాజేందర్ గారిది సెమీఫైనల్. భారతీయ జనతా పార్టీకి 2023 ఎన్నికల సెమీఫైనల్ ఎన్నిక జరగబోతూ ఉన్నది. ఈ ఎన్నికల్లో రాజేంద్రను మంచి మెజార్టీతో గెలిపించుకుంటే కేసీఆర్ని బొందబెట్టుడు పక్కా, 2023లో భాజపా పార్టీ అధికారం రావడం పక్కా అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ కార్యక్రమం అది మీ చేతుల్లో ఉంది, ప్రజల చేతిలో ఓటు ఉంది, వాళ్ళని చైతన్యం చేసే సత్తా మీ దగ్గర ఉంది, ఓటు కన్వర్ట్ చేసే సత్తా మీ దగ్గర ఉంది. కాబట్టి దయచేసి నేను పన్నా ప్రముఖులు కానీ, శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ కానీ, బూత్ ఇన్ఛార్జ్ కానీ, బూత్ కమిటీ మెంబర్లను కానీ నేను కోరుతా ఉన్నాను. చాలామంది ప్రలోభాలకు గురిపెట్టి పన్నా ప్రముఖులను తీసుకుపోవాలని, శక్తి కేంద్రాలను తీసుకుపోవాలని ఒక్కొక్కరికి ఒక రేటు పెట్టిరిగా ఇష్టం వచ్చినట్టు, వారికి ఏం శాతం అయితే లేదు. కాబట్టి దయచేసి మిగిలిన నిఖార్సుగా కొట్లాడదాం. ఖచ్చితంగా ప్రజలు మన వైపు ఉన్నారు, ప్రజలు గుండెలో పెట్టుకోరు. కాబట్టి ఇప్పుడు నిజంగా కూడా భాజపా పార్టీ ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నది, కానీ ఎప్పుడు కూడా అధికారం అంటే గెలిచే స్థాయికి రావట్లేదు. కానీ ఒక గొప్ప అవకాశం వచ్చింది. మీరు ఉన్న పార్టీలోకి ఒక గొప్ప నాయకుడు మన పార్టీలోకి వచ్చిండు, భాజపా పార్టీకి. ఇవాళ మీరు గల్లా ఎగిరేసుకునే స్థాయికి వచ్చింది. ఇలా రాజేంద్రను గెలిపించుకొని ఎస్
20-30 ఏళ్ళు మేము కష్టపడి లాస్ట్కు రాజేంద్రని మా పార్టీలోకి తీసుకొచ్చి మేము గెలిపించుకొని అసెంబ్లీకి పంపించామనే గర్వంగా చెప్పుకునే సత్తా మీకు ఉంటుందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ అప్పటిదాకా విశ్రమించకుండా గట్టిగా సీరియస్గా పనిచేసి మరి మన నాయకుని మంచి మెజార్టీతో గెలిపించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు అవకాశం ఇచ్చి మీతో కలిసే భాగ్యం కలిగినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ.